హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మేమైతే ఈరోజు కొంచెం లేట్గానే లేసాము. 6:30కి అలా అయితే లేసాను. లీవే కదా అనేసని. రోజు అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని కపిల్ తీర్థంలో మార్నింగ్ 4:30 లేదా 5కి అలా అయితే లేసేస్తున్నాము. ఈరోజు చూడండి మేము లేసేసరికి సూర్యుడు కూడా వచ్చేసాడు. ఇంకా బయట వచ్చి ఇంకా చూస్తూ ఉన్నాను తెల్లారిపోయిందా అని. అయితే రోజా చెట్లు అయితే ఒక రెడ్ కలర్ ఫ్లవర్ అయితే వచ్చింది. ఇంకా అదైతే చూస్తూ ఉన్నాను నేనైతే. చాలా బాగా వచ్చింది. ఇప్పుడిప్పుడు ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. అది చూస్తూ ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడైతే టీ అయితే పెట్టేశాను. 7:05, 7:10 అలా అవుతా ఉంది టైం అయితే. డింపుల్ అయితే చదివినట్టు నటన అయితే చేస్తున్నాడు. సండే కదా చదువు అనేసని ఇంకా కూర్చొని పెట్టాను. లేట్గా లేసారు ఇంకా చదువుకోండి అనేసని. ఇంకా డింపుల్ అయితే బుక్ ముందర పెట్టుకొని అయితే కూర్చో ఉన్నాడు. నేనైతే ఇంకా టీ అయితే ముగ్గురికి అయితే పెట్టేశాను. మా వారైతే మార్నింగ్ షిఫ్ట్ కదా డ్యూటీకి అయితే వెళ్ళుండారు. పూజ చేసేసారు కాబట్టి కొంచెం నాకు ప్రశాంతంగా అయితే ఉంది. టెన్షన్ అయితే లేదు. ఇంకా టీ అయితే తాగేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయి హారతికి తట్టు అయితే రెడీ చేసుకునేసాను. మళ్ళీ కావాలంటే వచ్చి టిఫిన్ చేసి పెడదాంలే పిల్లలకి. ఇప్పుడైతే ఫస్ట్ గుడి హారతి ఇవ్వడానికి అయితే రోడ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. డింపుల్ కూడా స్నానం చేసుకునేసాడు. నేను డింపుల్ అయితే వెళ్తున్నాము. లస్త అయితే రాలేదు. తనైతే ఈవినింగే వస్తుంది. మ్యాక్సిమం అయితే మార్నింగ్ టైంలో అయితే అసలు రావటమే లేదు దేవుణ్ణి చూడ్డానికైతే. ఈరోజైతే భలే ఉన్నాయండి భజనలు అయితే. చిన్నపిల్లలు డ్రెస్సింగ్ చూడండి చాలా బాగుంది. అలానే వాహనం కూడా వస్తుంది చూడండి. నాతో పాటు మీరు కూడా చూసారు కదండి. వాహనాన్ని అయితే ఈరోజు వచ్చిన వాహనం అయితే తిరుచి ఉత్సవం అంట అండి. నాకు కూడా ఈ శివుడికి వచ్చే వాహనాలు అయితే పెద్దగా ఐడియా లేదండి. వెంకటేశ్వర స్వామికి వచ్చే వాహనాలు అయితే నాకు చాలా బాగా తెలుసు. కానీ శివుడికి ఇలా హారతి అయితే ఇచ్చింది ఈ సంవత్సరమే ప్రతిరోజు ఇచ్చిందండి.
అయితే నాకు పెద్దగా ఐడియా లేదు, ఏవే వాహనాలు వస్తాయో నాకు పెద్దగా తెలియదండి. మా ఊర్లో అయితే శివాలయం ఉంది కానీ శివరాత్రి అప్పుడే వస్తారు, ఇంకప్పుడు వచ్చే వాహనం అయితే అందరికీ ఐడియా ఉంటుంది. అందుకనే నాకు పెద్దగా తెలియలేదు. ఇంకా రోజు మా వదిన పెట్టిన లిస్ట్‌లో చూసి అయితే నేను మీకు చెప్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంక పిల్లల కోసమైతే ఈరోజు మష్రూమ్ ఉంటే సండే కదా, ఇంకా నాన్ వెజ్ కూడా ఏం చేయటం లేదు. దేవుడికి రోజు హారతి ఇస్తున్నామని ఇక్కడైతే మష్రూమ్ ఉంటే అదైతే మష్రూమ్ పులావ్ లాగా అయితే చేస్తున్నాను. ఈరోజైతే మా అమ్మని రమ్మని చెప్పాను. నాకైతే ఒళ్ళు కొంచెము సపోర్ట్ అయితే చేయటం లేదు, బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. రోజు ఇలా హారతి ఇచ్చుకుంటూ రోజు పనులన్నీ నేనే చేసుకునే కొందికి కొంచెం ఈ రోజుటికైతే ఒళ్ళైతే బాగా అలసిపోయింది. ఈరోజు రామ్మ నువ్వు పిల్లలనట్టు చూసుకో, నేనైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాను, నాకు కొంచెం పని ఉంది అని చెప్పాను. వీడియో ఎడిటింగ్ అంతా అయితే సరేలే వస్తాను అని చెప్పింది. నేను ఈ లోపల అమ్మ వచ్చే లోపల నేనైతే పిల్లలకైతే ఇలా మష్రూమ్ పులావ్ చేసి పిల్లలకైతే పెట్టేశాను. ఇదైతే నేను రెసిపీ చూపించటం లేదండి, రెసిపీ అయితే ఆల్రెడీ షార్ట్ రూపంలో అయితే పెట్టున్నాను. మీకు నేను డిస్క్రిప్షన్లో కావాలంటే లింక్ ఇస్తాను, చూడండి. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ పిల్లలకైతే చేస్తున్నాను. వాళ్ళు తినేసాక నేను కూడా సామాన్లు ఉంటే అవన్నీ అయితే తోముకునేసాను. ఇంకా వీడియో కూడా నేను పెద్దగా అయితే తీయలేదండి. ఇలా అయితే నా మార్నింగ్ అయితే సండే రోజు మార్నింగ్ అయితే ఇలా అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను నా వ్లాగ్ కూడా. ఇంతే అండి, ఈరోజైతే మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.